స్వామివారికి గోవింద అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, కృతయుగంలో స్వామి వరాహ స్వరూపాన్ని సంతరించుకున్నటువంటి వాడే భూమిని ఉద్ధరించినటువంటి కారణం చేత స్వామికి గోవింద అనేటువంటి పేరు వచ్చిందట. గాం భూమిం విందవాన్ అని చెప్పని భూమిని నీటి నుండి ఉద్ధరించాడు గనక ఆ వరాహమూర్తికి గోవింద అనేటువంటి పేరు వచ్చింది అని అన్నారు. అదే ప్రకారంగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిని ఎత్తి నిలబెట్టి తానున్నటువంటి గోకులంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా రక్షించాడు గనక ఆ సమయంలో విశేషించి గోవులను రక్షించినందుకు గాను కామధేనువు స్వామివారిని గోవిందనామంతో పిలిచిందని చెప్పని సాక్షాత్తు ఇంద్రుడు స్వామివారికి గోవిందనామ పట్టాభిషేకం చేశాడని భాగవతం చెప్తోంది కనుక కృష్ణుడికి కూడా గోవుల్ని రక్షించినటువంటి కారణం చేత గోవింద అనేటువంటి నామం ఏర్పడింది అని అన్నారు. కలియుగంలోకి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలనేటువంటి ఆతృత చేసే మహర్షులందరూ కూడా నైమిసారణ్యం నుంచి ఈ తిరుమలకు వస్తున్నప్పుడు దారి పొడవునా కూడా గోవింద నామాన్ని చెప్పుకుంటూ వచ్చారట. గోవిందా రక్షించు, కలిబాధలు మాకేవి అంటకుండా చూడండి, కలి నుంచి తమను రక్షించమని గోవిందనామంతో వేడుకుంటూ ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష వరదుడిని సేవించుకున్నారు గనక ఆ సందర్భంలో స్వామి పరవశించిపోయి వరమిచ్చేట. ఈ కలియుగంలో ఎవరైతే నన్ను గోవిందాయన ఒక్కమారు నోరారా భక్తితో ఆర్తితో నన్ను పిలుస్తారో వారికి ఉన్నటువంటి కష్ట పరంపర అంతా కూడా తీసివేస్తాను అని చెప్పని. అందుకని గోవిందనామానికి అంతటి మహత్వం. ఎవరైతే నిత్యం గోవింద 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 అని సంకీర్తన చేస్తారో వారు ఎందుకు గోవిందుడు సదా ఉంటాడంటంలో సందేహమే లేదు. అంతటి బ్రహ్మాండ నాయకుని కూడా పరవశింపజేసేటువంటి ఆ గోవిందనామాలను శ్రవణం చేద్దాం, తరిద్దాం. సీతానాయక గోవింద, శ్రిత జన పాలన గోవింద, దానవ వీర గోవింద, ధర్మ రక్షణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, ఆశ్రిత రక్షక గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద,